వికసిత్ భారత్ 2047 స్వర్ణాంధ్ర ఇప్పుడు ఈ అంశాలపై దేశానికే రోల్ మోడల్ గా మారింది ఏపీ. దీనికి కారణం నీతి ఆయోగ్ లో సీఎం చంద్రబాబు ఇచ్చిన ఓ ప్రెజెంటేషన్. ఇది ఇతర రాష్ట్రాల నేతలతో పాటు ఏకంగా ప్రధాని మోదీని కూడా ఆకట్టుకుంది. ఇవే కాదు, ఈ వారంలో సీఎం చంద్రబాబు అనేక ప్రజా సంక్షేమ నిర్ణయాలతో పాటు కొన్ని పనులు కూడా చేపట్టారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో సొంత ఇంటిని నిర్మించుకున్నారు. దీనికి సంబంధించిన గృహ ప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. సాంప్రదాయ పద్ధతిలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం టీడీపీ నేతలు స్థానిక ప్రజలను కలిశారు. ఈ సందర్భంగా 30,000 మందికి విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ గృహ ప్రవేశంతో 35 ఏళ్లుగా కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న సొంత ఇల్లు లేదన్న విపక్షాల విమర్శలకు ఇక చెక్ పెట్టినట్లయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. 2029 నాటికి పేదరిక నిర్మూలన లక్ష్యంగా పనిచేస్తున్నామని నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు వివరించారు. డిజిటల్ గవర్నెన్స్ లో గూగుల్ ఏఐ వంటి టెక్నాలజీ వినియోగం, ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్, డిజిటల్ పాస్బుక్, ప్రతి నియోజకవర్గంలో విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్లు, 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు మొదలైన వాటి గురించి ఆయన వివరించారు. వికసిత్ భారత్ 2047 స్వర్ణాంధ్రపై నీతి ఆయోగ్లో నివేదిక ఇచ్చారు చంద్రబాబు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను తన ప్రెజెంటేషన్లో చంద్రబాబు వివరించారు. $2.4 ట్రిలియన్ ప్రగతి లక్ష్యంతో ఏపీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుందంటున్నారు. వికసిత్ భారత్ కల సాకారంతో స్వర్ణాంధ్రను సాధించేలా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు చంద్రబాబు. నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు బ్లూ ప్రింట్ ప్రెజెంటేషన్ను ప్రధాని అభినందించారు. ఇతర రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ అమలు చేస్తున్న సంస్కరణలను అధ్యయనం చేయాలని చంద్రబాబు రూపొందించిన ప్రణాళిక ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉంటుందంటున్నారు. కేంద్ర రైల్వే, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన రైల్వే ప్రాజెక్టులపై నేతలు చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ కూడా పాల్గొన్నారు. మూడు నూతన నేర నిరోధక చట్టాలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. శాంతి భద్రతలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్షించారు. శాంతి భద్రతల కోసం కేంద్ర హోంమంత్రి కొన్ని సూచనలిచ్చారు. ఈ సందర్భంగా అమరావతిని విభజన చట్టంలో పెట్టాలని కోరగా సానుకూలంగా స్పందించారని చంద్రబాబు తెలిపారు. దీనికి బైఫర్కేషన్ యాక్ట్ లో 10 ఇయర్స్ తర్వాత కామన్ రాజధాని హైదరాబాద్ అయిపోయింది. ఇప్పుడు నోటిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు అమరావతిని క్యాపిటల్ గా చెప్పారు, రికగ్నైజ్ చేశారు. ఇప్పుడు యాక్ట్ లో పెట్టారు కాబట్టి 10 ఇయర్స్ అయింది కాబట్టి దీన్ని యాక్ట్ లో పెట్టి బైఫర్కేషన్ యాక్ట్ లో నోటిఫై చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా చెప్పాను, చేస్తా ఉన్నారు. అమెండ్మెంట్స్ తీసుకొస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అదే మరి రాయలసీమలో ఉండే వాలంటీర్ ఆర్గనైజేషన్ RDT, ఆ విషయం కూడా మన హోమ్ మినిస్టర్ గారి దృష్టి తీసుకొచ్చాను. ఎందుకంటే వన్ ఆఫ్ ది బెస్ట్ సర్వీసింగ్ ఆర్గనైజేషన్ అది. ఎప్పటి నుంచో అక్కడ హెల్త్, ఎడ్యుకేషన్, రాయలసీమ డెవలప్మెంట్ కోసం ఎనలేని కృషి చేశారు. నేను లెటర్ ఇచ్చి దీన్ని తప్పకుండా కన్సిడర్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేశాను. అది కూడా ఎగ్జామిన్ చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు. రాష్ట్రానికి రావాల్సిన విభజన నిధులు వెంటనే విడుదల చేయాలని కోరారు. బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 200 టీఎంసీలను దారి మళ్లించవచ్చని చెప్పారు. పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టుతో ఇతర రాష్ట్రాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వచ్చినప్పుడు మాకుండే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని ఎప్పటికప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి, ఇంకా బెయిల్అవుట్ కావడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది, ఏ విధంగా చేస్తారో శాసకి కింద కానీ, లాస్ట్ టైం ఒక స్కీమ్ పెట్టారు, పూర్వోదయ స్కీమ్ పెట్టారు. ఆ పూర్వోదయ స్కీమ్ కింద కొంత డబ్బులు ఇప్పించమని కోరాను. ఈ రెండూ కాకుండా ఇంకొక పక్కన మనకు బకాయిలు రావాల్సినవి అంటే వేరియస్ రీజన్స్ వల్ల కట్ చేశారు.
అవి కూడా ఇమ్మని చెప్పి రిక్వెస్ట్ చేశాను. ఇవి కాకుండా ఫైనల్గా మనకచర్ల, పోలవరం ఆర్థిక సహాయం చేయడానికి ఫైనాన్షియల్ స్ట్రక్చరింగ్ కోసం రిక్వెస్ట్ చేశాను. దానికి కూడా వరుసముఖంగా ఉన్నారు. పెన్షన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిలతో భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు. వీరందరితో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై చర్చించారు చంద్రబాబు. రాష్ట్రానికి సంబంధించిన కొన్ని డిమాండ్స్ ఉంటే అవన్నీ పెట్టాను. దగ్గర ఒక 4 ఇంపార్టెంట్ ప్లేసెస్, ఇవన్నీ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చర్ హబ్స్ కింద. ఒకటి జగ్గయ్యపేట, డోనకొండ క్లస్టర్, ఒక 6,000 ఎకరాలు ఇక్కడ ఉంది. ఇక్కడ మేజర్ వాళ్ళు అడిగింది మిసైల్ అండ్ అమ్యునేషన్ ప్రొడక్షన్ సెంటర్ కింద దీన్ని క్రియేట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాను. దానికి కూడా వారు సానుకూలంగా ఉన్నారు. రెండోది లేపాక్షి, మడకసిర, ఇక్కడ ఒక 10,000 ఎకరాలు ఉంది. మిలిటరీ అండ్ సివిల్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, అదే మరి ఇంకొక పక్కన ఏరోస్పేస్ ఎకోసిస్టమ్ క్రియేట్ చేయాలని చెప్పి కోరాను. దానికి కూడా ఆయన సుముఖంగా ఉన్నారు. అదే మరి విశాఖపట్నం, అనకాపల్లి క్లస్టర్, ఈ ఏరియాలో మనం చూస్తే నేవల్ ఎక్విప్మెంట్ ప్రొడక్షన్, వెపన్ టెస్టింగ్, అదే మరి లీవరేజింగ్ స్ట్రాంగ్ మ్యారిటైమ్ ప్రజెన్స్ ఉంది కాబట్టి ఈస్టర్న్ నేవల్ కమాండ్ కూడా ఉంది. ఇవన్నీ ఆధారంగా చేసుకొని అక్కడ బేస్ చేసుకొని ఇవన్నీ ప్రొడక్షన్ కోసం ముందుకు రమ్మనుకో.